దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఉన్నాం గనుక దేవుడు మిమ్మల్ని దీవించు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక దైవజనుడుగాను, ఒక దైవ సేవకుడుగాను, ఒక అభిషేకము పొందిన సేవకుడుగాను మిమ్మలను మీ కుటుంబాలని బహుగా దీవించి మీ పిల్లలను వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి భార్య భర్తల ఐక్యతను ఇంట్లో కుటుంబంలో క్షేమము సంతోషము సమాధానమును కలగజేయును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం మీకు మెండిగా దయచేయును గాక. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మీరు షేర్ చేయటం వలన ఇంకొక 10 మందికి ఈ సువార్తను వెళ్తుంది. ఎవరో మీ ఫ్రెండ్స్కి చూడకపోని ఉండాడు, వినకపోని ఉండాడు. బాధ్యత మంది. ఇంటారు వినకపోతారు తర్వాత విషయం. మీరు మాత్రం ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అక్కడే మరలా గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే కింద గంట వస్తుంది. దాన్ని నొక్కినప్పుడు ఈ వీడియో ప్రెస్ట్ అవుద్ది. మీకు తప్పనిసరిగా మర్చిపోరు కదా. మీరు చేస్తున్న ఉపకారం ఇది. మీరు చేస్తున్న మంచి ఉపకారం. మాకంటే గొప్ప పని మీరే చేస్తున్నారు అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, బంధువులకి వారు చూశారా చూడలేదా, వారు దేవుణ్ణి నమ్మారా నమ్మలేదా, వారు అనవసరం. వారికి మీరు చేశారనుకో ఈ గొప్ప పని, మాకంటే గొప్ప పని మీరే చేస్తున్నట్టు. మేము కొద్దిగానే చేస్తున్నాం, మీరు అత్యధికముగా చేస్తున్నట్లు లెక్క అన్నమాట. దేవుడు ప్రతిఫలమును తప్పనిసరిగా చేసేవాళ్ళ కంటే మీరు సాయం చేసి పంపేవాళ్ళకి దేవుడు ఎక్కువ దీవెనలు కలగజేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు సహాయం చేయండి. వారు వింటారో వినకపోతారో వారికి సంగతి పక్కన పెట్టండి. మీరు షేర్ చేసి తప్పనిసరిగా వారికి పంపించినట్లయితే ఈ వీడియో తప్పనిసరిగా మీకు అందుతుంది. సబ్స్క్రైబ్ చేసి గంట వస్తుంది. గంట నొక్కిన తర్వాత మళ్ళీ కింద గంట వస్తుంది. దాన్ని నొక్కారంటే మాకు కూడా ఓహో చూస్తున్నారు అనే ఉద్దేశం మాకు కూడా కలిగి మరింతగా చేస్తాం. మీరు కూడా వారికి పంపించండి. వారు విన్నారా వినలేదా, చూసారా చూడలేదా, అది మనకు అవసరం లేదు. ఇంచేత అంటే మనం పంపేయటమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వినుట, వారు వింటారా వినకపోతారా పక్కన పెట్టండి. వింటే ఏం కలుగుద్దో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి మహిమ కలుగును. ఎవరి మాట వినాలి? ఎన్నో మాటలు లోకంలో, రకరకాలైన వీడియోలు, ఎన్నో రకరకాలైన పాడి కూడా పెడతా ఉన్నారు. మన కళ్ళతో చూస్తున్నాం. మనం చూడాలని కాదు, కానీ ఇలా జరిపినప్పుడల్లా అవి కనపడతానే ఉంటాయి. కనపడినప్పుడు మీరు చెడ్డగాడ ఆగిపోవద్దు. మీరు మంచి మాటగాడ ఆగి వినండి. చెడ్డగాడ మాత్రం ఆగవద్దు. ఆగే మనసు అందరికీ ఉంటుంది, కానీ పాపం చేస్తాం, పాపం చేసే చోటకి చాలామంది చేరతారు, పుణ్యం చేసే చోటకి తక్కువ మంది చేరతారు. పాపం ఎక్కడుందో నిలుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పిల్లలారా, పాపం ఎక్కడైతే ఉంటుందో, పాపం ఎక్కడ ప్రవేశిస్తుందో దాని కొరకు పరిగెట్టే వాళ్ళు ఉంటారు. మంచి కొరకు పరిగెట్టేవారు అతి తక్కువ మంది. అంచేత ఇది జరుపుతూ ఉండగా దేవుని మాటలు, యేసుక్రీస్తు వారి మాటలు క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. దేవునికే మహిమ కలుగును గాక. వినుట ఎవరి మాటలు వినాలి? మంచి మాటలు వినాలి. చెడ్డ మాటలు విన్నాటిని మనం పట్టించుకోకూడదు, వాటిని వినయకూడదు, విన్నా పట్టించుకోకూడదు అసలు మనం. చేత వినుట
క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట. అనేక మాటలు వింటారు, రకరకాలైన మాటలు. చాలామంది పోగడిపోయి కౌరులు చెప్పుకుంటూ ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట ఆ మాట రకరకాలైన మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పిల్లలారా, ఏ మాట వింటున్నావో జాగ్రత్త. చెడ్డకి ఎక్కువ సేవిస్తున్నావా, మంచికి ఎక్కువ సేవిస్తున్నావా? మంచి ఇంటానికి ఇష్టపడుతున్నావా, చెడ్డ ఇంటానికి ఇష్టపడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. ఈ భూలోకం ఎన్నో సంవత్సరాలు కాదు. నీకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీకు ఎన్నో సంవత్సరాలు కాదు భూమి మీద. అతి తక్కువ రోజులు. దేవుని దృష్టిలో అయితే ఒక్క దినము కూడా కాదు. నీకు ఎన్నో రోజులు అయిపోతున్నాయి, ఎన్నో దినాలు ఉన్నాయని అనుకుంటున్నావు. కాలం గడిచిపోతుంది, సమయం గడిచిపోతుంది, వయసు పెరిగిపోతుంది, మరణము చేరువైపోతుంది. చాలా జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక లూకాసు వార్త 11వ అధ్యాయాన్ని కూడా చదువుతున్నాను. లూకాసు వార్త 11:28 వచనాన్ని చదువుతున్నాను. 11:28 లూకాసు వార్త. ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొనేవారు మరింత ధన్యులు అని చెప్పాను. తల్లి చాలామంది అక్కడ ఆయన బోధ చేస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఆ తల్లి గురించి చెప్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అవును కానీ నన్ను కన్నా తల్లి మంచిది, ధన్యురాలి. అయినా దేవుని వాక్యమును విని, ఆయన అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొనేవారు మరీ ధన్యులు. తల్లి కన్నదే. యేసుప్రభు వారి గురించి ఎవరో చెప్తుంటే అవును నన్ను కన్నా తల్లి గొప్పదే, అయినా దేవుని వాక్యమును విని దానిని గైకొనేవారు మరీ ధన్యులు. దేవుని వాక్యము వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుద్ది, మరి ధన్యత కలుగుద్ది. దేవునికే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. శక్తివంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఇక రెండోది, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. 15:16. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడినది గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయును. ఆయన మాటల దొరకగా నీ హృదయానికి సంతోషం కలుగుద్ది. నీ హృదయానికి సంతోషం కలగటమే కాదు, ఆయన మాటలు నీకు దొరకగా వాటిని భుజించడం అంటే ఇని నెవర వేసుకోవటం. ఆయన మాటలు నువ్వు తింటమే. ఒకటి వినాలి, రెండు ఆయన మాటలు నువ్వు తినాలంటే ఇన్నాటిని హృదయములో అవినివించుకోవాలి, అయ్యో ఆయన మాట ఇలా ఉందా, ఆయన మాట వింటే ఇంత జీవం ఉందా, ఆయన మాట వింటే ఇంత విశ్వాసం కలుగుద్దా, ఇంత ధన్యత కలుగుద్దా అని దేవుని మాటల గురించి నీ రెండు చెవులు మనసును కూడా దేవుని వైపు మలుపు. కొద్దిసేపు దేవుడు నీకు ఏదో కాలాన్ని గొప్ప రక్షణ దయచేస్తాడు. నీ కుటుంబానికి కూడా పరలోక రాజ్యం ఇస్తాడు. చేత ఆయన మాటలు నాకు దొరకగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడేను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందమును కలగజేయును. సంతోషము హృదయానికి ఆనందమును కలగజేస్తా ఉన్నాయి పిల్లలారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. సంతోషం కలగజేస్తుంది, హృదయానికి ఆనందం కలగజేస్తున్నాయి.
చాలా ఆనందం కలగజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఒకటి వినాలి, రెండోది ఆయన మాటలు దొరికినప్పుడు తినాలి. తినాలి తింటామంటే ఏదో బజారుకి వెళ్ళి అవి తింటాం కాదు. ఆయన మాటలు విని జాగ్రత్తగా హృదయంలోనికి పంపుకోవాలి. పెదవుల మించి వదిలిపెట్టేయకండి, చెవులు దాకా వచ్చి వదిలిపెట్టేయకండి, అది హృదయముల వరకు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, శక్తివంతుడు. కీర్తనల గ్రంథము 119 కీర్తన నేను చదువుతా ఉన్నాను. 119 కీర్తన 101ని కూడా నేను చదువుతా ఉన్నాను. 101ని చదువుతా. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదములను తొలగింపుము. నీ మాటలు విన్నట్లు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవే తొలగించుకోవాలి. ఆ దరికి నడిచేయక, దుష్ట మార్గంలోంచి వెళ్ళక. దుష్ట మార్గం అని తెలిసిన తర్వాత అక్కడ నుంచి తప్పుకోవటానికి చూడాలి. నువ్వు నిలబడ్డావా నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు నిలబడ్డావా నీ యొక్క శరీరం మీదకి వచ్చేస్తుంది. నువ్వు నిలబడ్డావా నువ్వు శిక్షలోనికి అర్హులైపోతావు. జాగ్రత్త. దేవుని వాక్యం చెలవెత్తం. దావీదు గారు అంటున్నారు, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. 102 కూడా 102, 103 కూడా చదివితే, నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీవు బోధించావు గనుక న్యాయ విధుల నుంచి నేను తొలగను. ఇంకా 103 కూడా దేవుని వాక్యం, నీ వాక్యములు నా జవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. దేవుని వాక్యం తీపిగా ఉందంట. ఎలా దొరికిందండి ఆయనకి? తీపిదనం ఎలా దొరికింది? ఆయన హృదయానికి సంతోషం ఎలాగిచ్చింది? దేవుని వాక్యము నీలో ఉంటే. పాపానికి నువ్వు చోటిచ్చి పాపం తీయగా ఉందనుకుంటున్నావేమో. అన్యాయానికి చోటిచ్చి అన్యాయం తీయగా ఉందనుకుంటున్నావేమో. అక్రానికి చోటిచ్చి అక్రం చాలా బాగుందనుకుంటున్నావేమో. తేలిగ్గా మరణానికి చేరువైపోతున్నావు. నీవు తేలిగ్గా మరణ స్థాయిల్లోనికి దిగిపోతున్నావు. నీకు తెలియకుండానే నిన్ను సాతాను అంధకారంలోకి దించేస్తున్నాడు. ఆయన మాటలు విను. ఆయన మాటలు సంతోషం ఇస్తాయి. ఆయన మాటలో జుంటి తేను దారుల కంటే ఎంతో తీగా ఉంటాయని దేవుడి వాక్యం చెలవెత్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. చాలా శక్తివంతుడు, చాలా బలవంతుడు. ఇక మూడోదిగాను, ఇంతమే కాదు, అనేకులని దేవుని సన్నిధికి నడిపించాలి. నడిపించిన వారు ఒక బిడ్డను కన్నట్లు. ఇంతమే కాదు, తింటమే కాదు, కనాలి. కన్నవారిని, ఎవరినైనా బిడ్డల కన్నవారిని, కనని వారిని ఏమంటారంటే గొడ్రాలు అంటారు. గొడ్రాలు అని బిరుదు పడుతుంది. నీవు కూడా దేవుని మాటలు విని, దేవుని మాటలు తిని, దేవునిలో సాగుతూ ఇక ఎవరిని నడిపించకుండా నీవు ఒంటరిగానే ఉంటున్నావు అంటే గొడ్రాలువు. నీవు గొడ్డుమూతోడువు, గొడ్రాలువును. జాగ్రత్త. ఈ భూలోకంలో కన్నా పిల్లల వేరు, ఆత్మలను కన్నా పిల్లల వేరు. నువ్వు ఆతల ఒడ్డుకి చేరిన తర్వాత, అమ్మా నీవు ఎవరిని నడిపించావు? నీ భర్తను నడిపించావా? నీ కుమారులు నడిపించావా? నీ కూతురు నడిపించావా? అల్లుడు నడిపించావా అని అడిగినప్పుడు, అయ్యా ఇంత పరలోక రాజ్యం ఇలా ఉంటుందని, నరకం అలా ఉంటుందని నాకు తెలియదయ్యా. ధనవంతుడు అలాగే బాధపడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారని బాధపడుతున్నారు. నీవు కూడా అలాంటి బాధపడతావేమో. చాలా జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఒకటి వినాలి, 2 ఆయన వాక్యాన్ని తినాలి. తిన్నట్టే ఉంటే కుదరదు పిల్లలారా. తిన్నావు,
దేవుని పిల్లల్ని కనాలి, అనేకుల్ని నమ్మని వారిని దేవుని సన్నిధికి మంచి మార్గానికి నడిపించాలి. మంచి మార్గంలో నీవు ఉంటున్నావా? నీవుంటే నీవు వాళ్ళని కూడా మంచి మార్గంలోకి నడుపుకో. దేవుడు కృప చూపును కాక, దేవుడు దయ చూపును కాక. ఈ వాక్యం ఈ ఇనికిట్లో దీవించి ఆశీర్వదించి మహిమను ఘనతను చూపును కాక. ఆమేన్.